2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మ్యాప్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలు కలిసి సుభిక్షంగా సస్యశ్యామలంగా కలకలలాడుతూ కనపడుతుంది. 2026కు సంబంధించి నేటి ఆంధ్రప్రదేశ్ మ్యాప్ చూసినట్లయితే కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కనపడుతుంది. తెలంగాణ విడిపోయి ఉంటుంది. అంటే ఈ విషయం అందరికీ తెలుసు. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించడం, అప్పుడు నష్టపోయిన రాష్ట్రం ఏదైనా ఉందా అంటే అది టక్కని గుర్తుకొచ్చేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎందుకు నష్టపోయింది? ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా రాజధాని అంశం ఇంకా తెర మీదకి ఎందుకు రావడం లేదు? 40 సంవత్సరాల రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి, రాజకీయ ఉద్దండలు ఉన్నటువంటి, పరిపాలించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క అయితే, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినా కూడా ఇంకా ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు? ఈ టాపిక్ గురించి ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి, యువత, రైతు, ప్రజలు, మహిళ, రేపు పుట్టబోయేటువంటి చిన్న పిల్లలు కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఒక కుటుంబానికి పెద్ద లేకపోతే ఆ కుటుంబం ఎన్నో అవస్థలు పడుతుంది. ఆ కుటుంబం పైకి రావాలంటే ఎవరో ఒకరు సపోర్ట్ ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కుటుంబ పెద్ద పోయి ఎన్ని సంవత్సరాలు? దాదాపుగా 12 సంవత్సరాలు. దాని మీద ఇంకా చర్చ నడుస్తూనే ఉంది. రాజకీయంగా వివాదాస్పదమైన డిబేట్లు జరుగుతూనే ఉన్నాయి. కానీ నేటికి కూడా పరిష్కారం అయితే లేదు. మరి ఈ తప్పు ఎవరిది? ఈ బాధ్యత ఎవరిది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రజల మీద ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఓటు హక్కు ద్వారా ఎన్నుకోబడినటువంటి రాజకీయ నాయకుల మీద ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల మీద ఉంటుంది. అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల మీద కూడా ఉంటుంది. ఇంతకీ 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీలు ఇంతవరకు నెరవేరలేదు. మరి ఎందుకు నెరవేరలేదు? ఎవరు నెరవేర్చాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది అనేటువంటి అంశాలు మనం ఈరోజు చూద్దాం. 2014లో పునర్వ్యవస్థీకరణ చట్టం చేసినప్పుడు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు పార్లమెంటులో కానీ క్యాబినెట్లో కానీ ఈ చట్టాన్ని పొందుపరిచారు. ఇది చట్టబద్ధంగా రూపుదిద్దుకుంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయాన్ని దృష్టిలో ఉంచుకొని అప్పుడు మన్మోహన్ సింగ్ గారు కానీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు కానీ కొన్ని అంశాలను ఈ చట్టంలో స్పష్టంగా రాశారు. అవేంటి అంటే మెయిన్గా వచ్చేసి రాజధాని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు. తెలంగాణలో హైదరాబాద్ ఉంది కాబట్టి రెవెన్యూ పరంగా ఎంతో అభివృద్ధి చెందినటువంటి హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళిపోవడంతో ఆంధ్రప్రదేశ్ కి దిక్కులేని రాష్ట్రంగా ఉంటుంది. కాబట్టి రెవెన్యూ డెఫిసిట్ తో, అంటే దాదాపుగా 16,000 కోట్ల రూపాయల రెవెన్యూ డెఫిసిట్ తో, అంటే అప్పుతో మన నవ్యాంధ్రప్రదేశ్ ప్రయాణం చేయడం ప్రారంభించింది. మరి అటువంటి పరిస్థితుల్లో ప్రజలు చాలా ఇబ్బంది పడతారు కదా. ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావాలంటే చాలా టైం తీసుకుంటుంది కదా. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఏం చెప్పారంటే ప్రత్యేక హోదా 5 ఏళ్ల పాటు కల్పిస్తాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని చెప్పడం జరిగింది. అయితే ఆ ప్రత్యేక హోదా మాటల వరకే సరిపోయింది కానీ నిజమైన రూపం ఇంతవరకు దాల్చుకోలేదు. ఆయన హయాం అయిపోయిన తర్వాత వచ్చినటువంటి కొత్త ప్రభుత్వాలు ప్రత్యేక హోదా ఇవ్వడం భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రానికి సాధ్యం కాదు, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాము అని చెప్పడం జరిగింది. దీనికి అప్పటి నవ్యాంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఓకే చెప్పడం జరిగింది. ప్రత్యేక ప్యాకేజీని తీసుకోవడం జరిగింది. ప్రత్యేక ప్యాకేజ్ తీసుకున్న తర్వాత మన ఆంధ్రప్రదేశ్ నిజంగా డెవలప్ అయిందా? లేదు. నెక్స్ట్ వచ్చేసి ఆస్తులు, అప్పులు. ఆస్తులు ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆస్తులు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని ఆస్తులు, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ప్లేసెస్ లో ఉన్నాయని చెప్పి వాటి నేటివిటీ ఆధారంగా వాటిని విభజించడం జరిగింది. అదేవిధంగా అప్పుల విషయానికి వస్తే పాపులేషన్, జనాభా నిష్పత్తి ప్రకారంగా విభజించడం జరిగింది. తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ జనాభా ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 16,000 కోట్ల అప్పుల భారం పడింది. ఆ భారంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్త ప్రయాణం సాగించాల్సి వచ్చింది. నెక్స్ట్ ఉద్యోగుల విభజన. ఇప్పుడు ఎక్కడెక్కడో, అంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన ఎక్కడో చదువుకున్నటువంటి ఉద్యోగస్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. మరి వాటి విభజన ఎలా జరిగింది? అది నేటికి ఇప్పటికీ కూడా కొన్ని కమిటీలు వేశారు కానీ
అరకొరగానే విభజించారు. ఇంక నేటికి ఆ వివాదం నడుస్తూనే ఉంది. వాళ్ళ నేటివిటీ ఆధారంగా, వాళ్ళ నేటివిటీ ప్రాతిపదికన తీసుకొని కొన్ని విభజన చేశారు. అయితే కొంతమంది ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో అక్కడే సెటిల్ కావడం వల్ల వాళ్ళటువంటి విభజన ఏ విధంగా చేయాలనేటువంటిది ఇంకా నడుస్తూనే ఉంది. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే 2014 ఆంధ్రప్రదేశ్ వ్యవస్థీకరణ చట్టంలో 13వ షెడ్యూల్లో కొన్ని కీలకమైన అంశాలు పొందుపరచడం జరిగింది. అవేంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెన్నెముకగా, రైతులకు వెన్నెముకగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ని నేషనల్ ప్రాజెక్ట్ గా ప్రకటించాలి అని చెప్పి అప్పటి కేంద్ర ప్రభుత్వం చట్టంలో స్పష్టంగా రాసింది. అయితే ఆ ప్రాజెక్టు విషయానికి వస్తే ఇంతవరకు గందరగోళంగానే ఉంది. ఆంధ్రప్రదేశ్ విడిపోయి 12 సంవత్సరాలు అవుతున్నా పోలవరం ప్రాజెక్టు ఇంతవరకు పూర్తి కాలేదు. దీనివల్ల నష్టపోయింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి రైతులు. ఇవన్నీ నెరవేర్చాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ గవర్నమెంట్ వచ్చినా, రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఏ పార్టీ వచ్చినా, గవర్నమెంట్లు ఏవైనా సరే చట్టంలో పొందుపరిచినటువంటి హామీలు నెరవేర్చే బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు ఇంతవరకు ముగింపు దశకు రాలేదు. దీని వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వం రెండు సమన్వయంతో ఆలోచించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, రైతులకు, ప్రజలకు మేలు చేయాలని అందరూ కోరుకుంటున్నారు. అదేవిధంగా కడప స్టీల్ ప్లాంట్ గురించి 2014 చట్టంలో ఖచ్చితంగా స్పష్టంగా రాయబడి ఉంది. ఈ స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా కడప జిల్లాలో రావాలి, దీన్ని ఓపెన్ చేయాలి, అక్కడ ఉన్న ప్రజలకు ఉపాధి అవకాశాలు కలిగియాలి అని చెప్పేసి. ఇంతవరకు రాయలసీమలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మెయిన్ నియోజకవర్గంలోనే ఆయన 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినప్పటికీ కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేశారు. కానీ సాంకేతిక లోపాల వలనో, మరి సరైన బడ్జెట్ లోపం వలనో కానీ అది ఇంతవరకు అభివృద్ధి చెందలేదు, ముందుకు సాగలేదు. కడప స్టీల్ ప్లాంట్ విషయానికి వస్తే కూడా చాలా అన్యాయం జరిగిందని చెప్పాలి. నెక్స్ట్ విశాఖపట్నం రైల్వే జోన్. ఉత్తరాంధ్ర ప్రజలకు దశాబ్దాలుగా ఉన్నటువంటి కళ సౌత్ కోస్ట్ రైల్వే జోన్. ఈ రైల్వే జోన్లో ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ అది కూడా పెండింగ్ దశలోనే ఉంది, ఇంతవరకు ముందుకు సాగలేదు. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈ చట్టంలో ఉన్నటువంటి హామీలు నెరవేర్చుకోవాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఉంటుంది, అలాగే రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి నాయకుల మీద ఉంటుంది, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకుల మీద కూడా ఉంటుంది. ఈ చట్టం మీద మీ అభిప్రాయం కింది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.